మనం ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని కానీ మార్చాలని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచి పరచలేం కదా. నీ చేతిలో రూపాయి లేనప్పుడు కూడా నలుగురిలో నీకున్న విలువ, నీ అనుకున్న వాళ్ళు చూపించే ప్రేమే నీ నిజమైన ఆస్తులు. సంపద ఉందని, వారసులు ఉన్నారని, అవే నీకు అండని గర్వపడకు. నీ సొంతమనుకున్న దేహమే సమయం వస్తే నీతో ఉండదు. ఇక సంపద వారసులు ఎంత? ఆలోచించండి మిత్రమా. మన జీవితంలో పడిపోతే ఆదుకోవడానికి ఎవరు రాకపోవచ్చు, కానీ ఎదుగుతుంటే మాత్రం కిందకి లాగేందుకు పోటీ పడతారు. మన శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాము. మన మాటలు చేతలను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. ఒకే దారిలో వెళ్ళేవాడు ఎప్పటికైనా లక్ష్యాన్ని చేరుకుంటాడు. 100 మార్గాల్లో వెళ్ళేవాడు ఎప్పటికీ ప్రయాణిస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. చేతులు లేకపోయినా ఆడిస్తుంది, కళ్ళు లేకపోయినా శాసిస్తుంది, నోరు లేకపోయినా మాట్లాడిస్తుంది, కళ్ళు లేకపోయినా నడిపిస్తుంది. తాను చేరువైతే అందరినీ దూరం చేస్తుంది. మనిషి గుప్పెట్లో ఉన్న మనీ. కోరిక, తపన లేకపోతే ఆశ, చైతన్యం అనేవి మనలోంచి క్రమంగా ఆవిరైపోతాయి. మనం అస్తిత్వ స్థాయిని మనమే తగ్గించుకుంటూ చివరికి అనామకులుగా మారిపోతాం. గతానికి దానిలో భాగమైన జడత్వానికి బదిలీమైపోతాము. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము. వాటిని కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుసుకుంటాం. నిద్రపోయే ముందు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఉండేవాళ్ళే నిజమైన కోటీశ్వరులు. ప్రేమ, నమ్మకం, మంచితనం, స్నేహం ఇతరుల నుంచి ఆశించే ముందు అవి మన నుంచి మొదలవ్వాలనే మర్చిపోవద్దు. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు. ఓడినంత మాత్రాన జీవితం ఆగిపోదు. మనల్ని మనం కాపాడుకునేందుకు ఇతరులపై నింద మోపకూడదు. అవి నిజం కాదని తెలిసిన రోజు అందరికీ నీపై విలువ పోతుంది. ఎప్పుడు పోతామో తెలియని జీవితానికి కోపం, అసూయ, అహంకారం ఎందుకు? ఉన్న 4 రోజులు నలుగురితో నవ్వుతూ సంతోషంగా బతికితే చాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.